నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా. 29/4/2003 సంవత్సరంలో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది అని పదే మాట్లాడినారు. నేను దేనికైనా సిద్ధం. త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి, కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఒక నాస్తికుడు. మీరు ఒకప్పుడు విరసం అనే రాడికల్ సంస్థతో మీరు ఏ విధంగా పనిచేశారు, మీ బాగోతాలు మొత్తం తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో నువ్వు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యావు. అంతేగాని నీకు దేవుడిపై నమ్మకం ఉండి కాదు. నువ్వు ఈ రోజు బ్లాక్ మెయిల్ మాటలు మాట్లాడుతున్నావేంటి? నా తలను నరుక్కుంటా, ఇది నీకు తొలిసారా? నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పావు, ఎన్నిసార్లు విధంగా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నాస్తికుడివి. నువ్వు అందుకని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. అందుకని నీకు ఒకటి తెలియటం లేదు, దేవుడితో పెట్టుకుంటే భస్మం అయిపోతారు. నువ్వు ఇప్పటికైనా నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తపడు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నావు. తప్పండి భూమన కరుణాకర్ రెడ్డి గారు. నువ్వు మాట్లాడుతూ ఈ రోజు ఏమంటున్నావు తెలుసా? తిరుమలలో రాజకీయ వేదికగా ఎవరు తెలుగుదేశం పార్టీ అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, తిరుమలనే రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. వారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ పోయి తిరుమలలో దేవుడు దర్శనం చేసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి శాలువ వేసుకొని రాజకీయాలు మాట్లాడింది వైసీపీ నాయకులు కదా. రోజా ఎన్నిసార్లు మాట్లాడలేదు, నువ్వెన్నిసార్లు మాట్లాడలేదు, వైవి సుబ్బారెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడలేదు. ఎంతమంది, ప్రతి ఒక్కరు ఆనాడు 151 మంది దేవుని దర్శించుకోవచ్చేది. అక్కడికి వచ్చే రాజకీయాలు మాట్లాడి తిరుమల రాజకీయాలకి మాట్లాడే విధంగా చేసింది మీరు కాదా? ఆ రోజు మీరున్నప్పుడు అన్యమత ప్రచారాలు తిరుమలలో జరిగింది వాస్తవం కాదా? ఆ రోజు తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రకటనలు ఇచ్చింది మీరు కాదా? ఈ విధంగా ఎన్నో తప్పులు ఆనాడు మీరు చేశారు. అధికారం పోయిన తర్వాత కూడా మీ తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం పైన టీటీడీ ఖ్యాతిని దిగజార్చడానికి మీరు చేసిన తప్పులు కదా. మొన్న గోవులు చనిపోయాయని చెప్పి ఈ విధంగా కావాలని ఒక విష ప్రచారం చేసింది మీరు కాదా? ఆ విధంగా స్టాంపేడ్ జరగడానికి ఆ రోజు మీ అనుచరులు కారణం కాదా? అదేవిధంగా తిరుమలలో లడ్డు కల్తీ చేసింది మీరు కాదా? ఈ రోజు డబ్బులు తీసుకొని ఒక దొంగ మీ బయటపడి మీరు ఈ రోజు మాట్లాడుతావు నేను ఉండేటప్పుడు కాదు అని. నువ్వు ఉండేటప్పుడు కాకపోతే ఎవరున్నారు? నువ్వు ఊహల్లో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు గుర్తుపెట్టుకో, ఆ రోజు నువ్వు చేసిన ప్రతి తప్పుకి అనుభవిస్తావు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఆ రోజు అన్ని తప్పులు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు దేవుడు సాక్షాత్తు కనబడుతుంటే నువ్వు ఆ రోజు సెటిల్మెంట్ చేసావు మేము అంటున్నావు. దేవుడు డబ్బుల్ని దొంగలించిన వ్యక్తిని శిక్షించాలి కానీ సెటిల్మెంట్ చేస్తావా? శిక్షించకుండా సెటిల్మెంట్ చేస్తున్నారంటే మీరు ఎంత తీసుకున్నారు కమిషన్లు? నువ్వెంత తీసుకున్నావు? అప్పుడెప్పుడో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు తిరుమలలో దొంగల పడి దేవుని సొమ్ముని దోచుకుంటారని. అది ఈ రోజు ఆ దొంగ దోచుకుంటే ఆ దొంగ దగ్గర నుంచి మీరు ఇది ఏంటి నార్మల్గా ఒక సెటిల్మెంట్ చేస్తారు. దేవుడు డబ్బు దోచుకుని వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద అంటాం. అలాంటి వడ్డీ కట్టుకునే ఆ భగవంతుడు వడ్డీ కట్టుకునే ఆ డబ్బును కూడా మీరు దోచారంటే మిమ్మల్ని పాపాత్ములకి ఇంకేమనాలి? ఇన్ని తప్పులు చేసి తప్పు మీద తప్పు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఇలా బ్లాక్ మెయిలింగ్ మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి పాపం అనుభవిస్తారు. మహాపాపం చేశారు. ఆ పాపానికి అంతకు మీరు అనుభవించి తీరుతారు. దేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడినట్లేడు. కాల గర్భంలో కలిసిపోతారు. మహాపాపం చేశారు, క్షమించమని అడగండి, లేకపోతే కాల గర్భంలో కలిసిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.